రాష్ట్రాన్ని నడుపుతా ఉన్న వ్యక్తి నిజాయితీగా ఉండడానికి, ఆ నిజాలను ఒప్పుకోవడానికి ఇవే వివరాలను ఒక్కసారి నేను మళ్ళీ మీ అందరికీ మెమరీ ఒక్కసారి రీజిక్ చేయడానికి ఒక్కసారి మీ అందరికీ కూడా చూపిస్తా. ఒక్కసారి మీరంతకు మీరే గమనించండి. జూలై 6వ తారీఖున, జూలై 12వ తారీఖున ఏ రకంగా ఈ కంటైనర్లలో ఏ రకంగా క్వాలిటీకి లేని పరిస్థితులు వచ్చినప్పుడు ఆ కంటైనర్లను అసలు లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. యాజ్ పర్ నార్మ్స్ టీటీడీలో ఉన్న ఒక గొప్ప రోబస్ట్ పరిపాలనా వ్యవస్థ ఎంత గొప్పగా ఉంటుంది అని అంటే, క్వాలిటీ అనేది లేకపోతే అసలు వెహికల్ లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు. అదే మాదిరిగానే జూలై 6, జూలై 12 అంటే చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి అయి ఉండగా వచ్చిన కంటైనర్లు ఇవి. ఆయన ముఖ్యమంత్రిగా అయి ఉండగా, ఆయన వేసిన ఈఓ అధికారిగా ఉండగా ఎంత గొప్పగా తిరుపతిలో వ్యవస్థ ఉంది అని నడిపేదానికోసం ఇంతకుముందు మా హయాంలో 18 సార్లు ఇదే మాదిరిగానే క్వాలిటీ లేకుండా వస్తే రిజెక్ట్ చేసి పంపించినాం. 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే మాదిరిగా క్వాలిటీ లేకుండా మెటీరియల్ వచ్చినప్పుడు, క్వాలిటీ లేకుండా ట్యాంకర్లు వచ్చినప్పుడు ఆయన హయాంలో 14 సార్లు తిరిగి వెనక్కి పంపించారు. తిరుపతిలో ఒక గొప్ప వ్యవస్థ ఉంది, ఒక రోబస్ట్ ప్రక్రియ ఉంది. ఎవరైనా కూడా మెటీరియల్ తీసుకొచ్చేటప్పుడు టెండర్లలో ఎవరైతే ఈ టెండరింగ్ ప్రొసీజర్ ప్రకారం ఈ టెండర్లలో పార్టిసిపేట్ చేస్తారు. ఆ ప్రీ క్వాలిఫికేషన్ క్రైటీరియా కూడా కొత్తగా వచ్చినట్టుగా కాదు, ఎప్పటి నుంచో ఉండేటివి, పాతవే. ఆ ప్రకారం ఎవరైనా ఈ టెండర్లలో పార్టిసిపేట్ చేస్తారు. ఈ టెండర్లలో ఎవరికైతే L1 వస్తుందో వాళ్లకు ఆ కాంట్రాక్ట్ అనేది ఇస్తారు. 65% వాళ్ళకి ఇస్తారు, మిగతా వాళ్ళకు మిగతా 35% పంచుతారు అదే రేటుకి. ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రక్రియ. వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా NABL సర్టిఫికేట్ తీసుకొని వస్తారు, ల్యాబ్ సర్టిఫికేట్ ఆన్ ప్రోడక్ట్ క్వాలిటీ తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చిన పిమ్మట అయినా కూడా తిరుపతిలో ప్రతి ట్యాంకర్లోనూ 3 సార్లు టెస్టింగ్ చేస్తారు. ఆ టెస్ట్ శాంపుల్స్ పాస్ అవుతేనే వెహికల్ ముందుకు పోతుంది. ఇది ప్రొసీజర్. ఇప్పటికి ఎన్నోసార్లు ఈ ప్రొసీజర్ గురించి కూడా చెప్పడం జరిగింది, మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా. ఆ ప్రొసీజర్ల నేపథ్యంలో జూలై 6, 12వ తారీఖున వచ్చిన మెటీరియల్ తిరుపతిలో వీళ్ళు 3 సార్లు టెస్ట్ చేసి ఆ ట్యాంకర్లను ఏదైతే 3 సార్లు టెస్ట్ చేసిన ప్రక్రియ ఏదైతే చేశారో ఆ ప్రక్రియలో ఈ టెస్ట్లలో అది ఫెయిల్ అయిన పిమ్మట ఆ కంటైనర్లో ఆ ట్యాంకర్ ఫెయిల్ అయితే ఆ ట్యాంకర్లను పక్కన పెట్టి ఆ ట్యాంకర్ ఫెయిల్ అయినటివి లోపలికి పంపించకుండా ఆ ట్యాంకర్లను పక్కకు పెట్టేసేసి ఆ ట్యాంకర్లు అసలు వాడుకలోనే తీసుకొని రాలేదు, వెనక్కి పంపించేశారు ఆ ట్యాంకర్లను. ఒకసారి ఆ 3 టెస్టులు ఫెయిల్ అయిన ఆ ట్యాంకర్లను మరొకసారి రీకన్ఫర్మేషన్ కోసం, రీటెస్టింగ్ కోసం మళ్ళీ NDDBకి కూడా పంపించడం జరిగింది ఆ శాంపుల్. ఆ శాంపుల్ మళ్ళీ జూలై 23వ తారీఖున రిపోర్ట్ వచ్చింది. ఒకసారి ఆ జూలై 6, జూలై 12న వచ్చిన ఈ ట్యాంకర్లు ఏదైతే టెస్టులు తిరుపతిలో చేసిన టెస్టులు ఏదైతే ఫెయిల్ అయినాయో అవి ఏదైతే వెనక్కి పంపించారో, వెనక్కి పంపించడమే కాకుండా షోకాస్ నోటీస్ వాళ్ళకి ఇచ్చారో, ఆ జరిగిన సందర్భంలో జరిగిన ఒకసారి ఆ వీడియో క్లిప్పింగ్స్ ఒకసారి మళ్ళొక్కసారి గుర్తు చేస్తూ ఉన్నా, ఒకసారి మళ్ళీ ప్లే చేస్తూ. ఇది జూలై 23వ తారీఖున సాక్షాత్ ఈఓ మాట్లాడిన మాటలు. జూలై 23వ తారీఖున